సమంత గత కొన్నాళ్ళుగా మయోసైటిస్ వ్యాధితో బాధపడుతోంది. ఆ సమస్యతో ఆమె చాలా హెల్త్ ఇష్యూస్ను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇక వాటికి దూరం అయ్యేందుకు ఫిట్నెస్కు సమంత ఎక్కువ సమయాన్ని ఇస్తోంది. అలాగే తను తీసుకునే ఆహారం నుంచి తను చేసే వ్యాయామం వరకు ప్రతి విషయంలోనూ ఖచ్చితంగా ఉంటుంది సమంత. ఏ విషయాన్ని నిర్లక్ష్యం చేయకుండా తన ఆరోగ్యాన్ని కాపాడుకునే ప్రయత్నాన్ని చేస్తుంది. అంతేకాకుండా తను ఈ మధ్య పోడ్కాస్ట్ ద్వారా తనకు ఆరోగ్యపరంగా ఎదురవుతున్న ఇబ్బందులు, వాటికి పరిష్కారం తదితర అంశాలపై మాట్లాడుతుంది. ఈ క్రమంలోనే సమంత వైరల్ ఇన్ఫెక్షన్లకు ఏ విధంగా నయం చేసుకోవచ్చో చెబుతూ ఓ హెల్త్ టిప్ ను తన ఇన్స్టాలో పోస్ట్ చేసింది. అది చూసిన ఒక డాక్టర్ ఆమెపై మండిపడ్డారు. సమంతను జైల్లో పెట్టాలంటూ కోప్పడ్డారు. అంతేకాకుండా సమంతకు జరిమానా విధించాలని తను అన్నారు. దాంతో సమంత మంచి చేద్దామని వెళ్తే చెడు ఎదురైందనే పరిస్థితి అని వాపోయింది. అయితే సమంత మానసికంగా స్ట్రాంగ్ గా ఉంటుంది. వెంటనే ఈ విషయంపై సోషల్ మీడియాలో సమంత స్పందించింది. ఇంతకీ ఆమె ఇచ్చిన సలహా ఏంటో డాక్టర్ ఏమన్నారో చూద్దాం. సమంత తను తీసుకునే వైద్యాన్ని తెలియజేస్తూ ఎప్పటికప్పుడు పోస్టులను పెడుతుంటారు. ఈ మధ్య కాలంలో నెబులైజేషన్ గురించి పోస్ట్ పెట్టారు. అయితే ఇది సాధారణంగా వైరల్ ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు ఇలాంటి ప్రత్యామ్నాయ మందులు వాడడం మంచిదంటూ నెబులైజేషన్ లో ఉపయోగించాల్సిన కొన్ని మందులను తను సూచించారు. దీనిపై సదరు డాక్టర్ ఆమెను విమర్శించారు. ఆమె చెప్పిన హెల్త్ టిప్ ను పాటిస్తే ప్రాణాలకి ప్రమాదమని హెచ్చరించారు. డాక్టర్ ఆమెను తీవ్రంగా విమర్శిస్తూ ఓ పోస్ట్ పెట్టారు. సమంతకు హెల్త్ సైన్స్ గురించి ఏమీ తెలియకుండా మాట్లాడుతోంది, ఎంతో మందిని తప్పుదోవ పట్టిస్తుంది, ఆమెను జైల్లో పెట్టి జరిమానా విధించాలన్నారు. ఇవాళ దీనిపై సమంత స్పందించారు. తన సోషల్ మీడియా ఖాతాలో ఓ సుదీర్ఘ పోస్ట్ ను పెట్టారు. సమంత పెట్టిన పోస్ట్ లో ఆమె సాధారణ ఔషధాలకు బదులుగా హైడ్రోజన్ పెరాక్సైడ్, డిజిటల్ వాటర్ మిశ్రమంలో కలుపుకొని నెబులైజర్ ద్వారా పీల్చితే ఇన్ఫెక్షన్ మాయమవుతాయని తన సలహా ఇచ్చారు. టాబ్లెట్స్ తో పని లేదని చెప్పింది. అయితే ఈ సలహా తన ఫ్రెండ్ అయిన డాక్టర్ మిత్రబసు చిల్లర్ ఇచ్చిందని స్పష్టం చేసినా సరే లాభం లేకపోయింది. అయితే కొన్నేళ్లుగా తను అనేక రకాల మందులు వేసుకుంటుందని, ప్రతిదాన్ని డాక్టర్ల సలహా మేరకు ఉపయోగిస్తున్నానని, ఇతరులకు ఇచ్చే టిప్స్ కూడా తను పాటించి ఫలితం వచ్చిన తర్వాతే చెప్తాను. నేను తీసుకుంటున్న వైద్యం చాలా ఖరీదైంది. నాకు స్తోమత ఉంది కాబట్టి నేను దాన్ని భరించగలుగుతున్నాను. చాలా మంది పరిస్థితి ఇలా ఉండదు. తగిన వైద్యం సమయానికి చేయించుకోలేరు. వాళ్ళని దృష్టిలో పెట్టుకొని నేను ఆ టిప్స్ చెప్పాను. నేను ఎవరికైనా సలహా ఇచ్చే ముందు దాని గురించి తెలుసుకోకుండా ఇతరులకి పాటించమని చెప్పేంత అమాయకురాల్ని కాదు. నేను చికిత్స తీసుకుంటున్న డాక్టర్ కు 25 ఏళ్ల సుదీర్ఘ అనుభవం ఉందని సమంత చెప్పుకొచ్చారు. అలాగే తనను విమర్శించిన డాక్టర్ ను ఉద్దేశిస్తూ ఓ పెద్ద మనిషి నా పోస్ట్ ను, నా సలహాను ఉద్దేశపూర్వకంగా బలమైన పదాలతో దూషించారు. ఆయన కూడా డాక్టరే. నాకంటే ఆయనకు ఎన్నో విషయాలపై అవగాహన ఉందనడంలో సందేహం అయితే అస్సలు లేదు. నన్ను నిందించడం కంటే నాకు చికిత్స చేసిన డాక్టర్ తో ఆయన ముఖాముఖిగా ఎదుర్కొంటే బాగుండేది అని సమంత చెప్పారు. నా గురించి మాట్లాడాల్సిన సమయంలో కొన్ని పదాలను ఉపయోగించకుండా ఆ డాక్టర్ ఉంటే నేను అతన్ని బాగా గౌరవించేవాడిని. నన్ను జైల్లో పెట్టాలని ఆయన నన్ను విమర్శించినందుకు బాధ లేదు. ఒక సెలబ్రిటీని కాబట్టి నన్ను అంత సులువుగా నిందించాడని అనుకుంటున్నాను. కానీ నేను ఒక సెలబ్రిటీగా ఆ హెల్త్ టిప్స్ ఇవ్వలేదు. ఒక సామాన్యమైన వ్యక్తిగా పోస్ట్ చేశాను అని సమంత తన సోషల్ మీడియా ఖాతాలో రాసుకొచ్చారు. అయితే సమంత తన వైద్యాన్ని కొనసాగిస్తూ మయోసైటిస్ నుంచి కోలుకోవడానికి ప్రత్యామ్నాయ మార్గాలను కూడా వెతుకుతున్నారు అనే క్యాప్షన్ కూడా తను జత చేశారు. ఈ నేపథ్యంలోనే సమంత పెట్టిన సోషల్ మీడియా కోట్ ఆసక్తికరంగా మారింది. మిమ్మల్ని మీరు సమర్థించుకోవడం లేదా నిరూపించుకోవాల్సిన అవసరం లేకుండా జీవించగలగడమే నిజమైన విజయం అనే కొటేషన్ ను సమంత సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. శామ్ దీన్ని ఆ ప్రచారానికి ఫుల్ స్టాప్ గా పెట్టడం కోసమే షేర్ చేసినట్లు తెలుస్తోంది. అయితే గత కొన్ని నెలలుగా సినిమాలకు దూరంగా ఉంటున్న సమంత రీసెంట్ గా కొత్త చిత్రాన్ని ప్రకటించారు. ఆమె సొంత నిర్మాణ సంస్థ ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్ పై మా ఇంటి బంగారం పేరుతో ఈ సినిమా విడుదల ఉంది. ఇటీవల దీనికి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ ను ఆమె పంచుకున్నారు. ఈ సినిమా దర్శకుడు ఎవరు, మిగతా విషయాలు ఇంకా తెలియాల్సి ఉంది. మరిన్ని ట్రెండింగ్ వీడియోల కోసం News18 తెలుగు ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి.